ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి నివాసం చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఊరిలో వాళ్ళంతా రామయ్య అని పిలవకుండా వెంగళప్ప అని పిలిచేవారు. ఎందుకంటే ఈ రామయ్య చేసే పనులు అన్నీ తలతిక్కగా ఉండేవి. రామయ్య ఒకరోజు నడుచుకుంటూ అలా వెళ్తుండగా అతనికి ఒక చెరువు కనిపిస్తుంది. ఈ చెరువు ఎంత అందంగా ఉంది. అయ్యో పాపం, ఈ చెరువుకు ఎండగా ఉన్నట్టుంది. ఈ చెరువుకు నీడ పట్టేవారు ఎవరూ లేరు అనుకుంటా. నా దగ్గర గొడుగుంది కదా, ఈ గొడుగు తీసుకెళ్లి ఆ చెరువుకి నీడ పడతా. చెరువు, నీకు నీడ పట్టడానికి నేను వస్తున్నా, గొడుగు తీసుకొని. ఇలా అనుకొని ఆ గొడుగు తీసుకొని చెరువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ చెరువుకు నీడగా ఆ గొడుగును పడతాడు. చెరువు, నువ్వేం బాధపడకు, నా దగ్గరున్న గొడుగుతో నీకు నీడ పట్టాను. ఇలా చెరువుతో మాట్లాడుతుండగా దారిలో రంగయ్య వస్తాడు. ఈ వెంగళప్ప ఇక్కడేం చేస్తున్నాడు? ఒరే వెంగళప్ప, ఆ చెరువుకి గొడుగు పట్టావేంట్రా? ఏం చేస్తున్నావు నువ్వు? అదేం లేదండి, చాలా ఎండగా ఉంది కదా, చెరువుకు బాగా ఎండగా ఉంది. అందుకే నా దగ్గర గొడుగుంటే చెరువుకు నీడగా పట్టాను. ఎందుకు కాదురా, నిన్న ఊర్లో వాళ్ళంతా వెంగళప్ప అని పిలిచేది. నిన్న అసలు వెంగళప్ప అని కాదురా, బెర్రి వెంగళప్ప అని పిలవాలి. రంగయ్య గారు, మీరు కూడా నన్ను వెంగళప్ప అని పిలుస్తున్నారా? నా పేరు వెంగళప్ప కాదండి, నా పేరు రామయ్య. నన్ను రామయ్య అని పిలవండి. నువ్వు చేసే పనులకు నీకు వెంగళప్పే సరి అయిన పేరురా. ఎవరైనా చెరువుకు గొడుగు పడతారా? చెరువుకు ఎండగా ఉందని గొడుగు పట్టే వ్యక్తిని నిన్ను మాత్రమే చూస్తున్నా. ముందక్కడి నుండి నువ్వు బయటికి రా. నువ్వు నీ తెలివిలేని చేష్టలు. ఇలా రంగయ్య రామయ్యను తిట్టి చెరువు దగ్గర నుండి బయటకి రప్పిస్తాడు. మరుసటి రోజు ఆ ఊరిలోకి వస్తువులు అమ్మేవాడు వస్తాడు. రండి బాబు రండి, ఆశగా చూసిన ఆశాభంగం తక్కువ ధరకే వస్తుంది. రండి బాబు రండి, కూర్చున్న ఇరుగని కుర్చీలు వచ్చాయి, మీ ఇంటి ముందుకే వచ్చేసాయి. రండి బాబు రండి. నిజంగా ఈ కుర్చీలు విరగవా బాబు? వీటిని చూస్తే చాలా పలచగా ఉన్నాయి, విరిగే వాటిలాగే కనిపిస్తున్నాయి. లేదు, కావాలంటే మీరే చూడండి. మీకు నమ్మకం అనిపిస్తేనే మీరు కుర్చీలను కొనండి. కుర్చీని తీసుకుని అక్కడ ఉన్న చెట్టుకు కొట్టి వాళ్ళందరికీ చూపిస్తాడు. ఇదంతా దూరం నుండి రామయ్య గమనిస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రామయ్యకి ఒక ఆలోచన వస్తుంది. నేను కూడా కోడిగుడ్లు అమ్మడం మొదలు పెడతా, కోడిగుడ్ల వ్యాపారం చేస్తా. అందరూ నన్ను తెలివిలేనివాడు అంటున్నారు కదా, ఇప్పుడు నేను తెలివైన వాడిని చూపిస్తా. రండి బాబు రండి, ఆశగా చూసిన ఆశాభంగం మీ ఇంటి ముందుకే వచ్చేసింది, మీ వీధిలోకే వచ్చేసింది. రండి బాబు రండి, కింద పడేసిన పలగని గుడ్లు నా దగ్గర ఉన్నాయి. రండి బాబు రండి. వెంగళప్ప, నువ్వు వ్యాపారం పెట్టావా? నా పేరు వెంగళప్ప కాదు, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా పేరు వెంగళప్ప కాదు, నా పేరు రామయ్య. నన్ను రామయ్య అని పిలవండి. ఎందుకురా అలా అరుస్తున్నావు? వెంగళప్ప, నిన్ను వెంగళప్ప అని పిలవడమే నీకు సరి అయిన పేరురా వెంగళప్ప. చూడండి కాంతమ్మ గారు, నా పేరు వెంగళప్ప కాదు అని నేను మీకు ఇదివరకే చెప్పాను. నన్ను వెంగళప్ప అని మీరు పిలవకండి, నా పేరు రామయ్య. ఇంతకీ మీకు ఏం కావాలి? ఎందుకు ఇక్కడికి వచ్చారు? సరేరా రామయ్య, నిన్ను రామయ్య అనే పిలుస్తాం, కానీ నీకు ఈ కోడిగుడ్ల వ్యాపారం పెట్టాలని ఎందుకు అనిపించింది? నన్ను ఈ ఊర్లో వాళ్ళంతా తెలివిలేనివాడు అంటున్నారు కదా, నేను తెలివైన వాణ్ణని నిరూపించుకోవడానికి ఈ కోడిగుడ్ల వ్యాపారం పెట్టాను. నేను తెలివైన వాణ్ణని మీరందరూ తెలుసుకుంటారు. అబ్బో, చాలా పెద్ద ఆలోచనతోనే ఈ కోడిగుడ్ల వ్యాపారం పెట్టావు కదా రామయ్య. మరి నన్ను ఏమనుకున్నావు లక్ష్మి? నేను చాలా తెలివైన వాణ్ణి. సర్లేరా, నువ్వు చాలా తెలివైన వానివి. ఈ భూమి మీద ఉన్న అందరికంటే నువ్వే చాలా తెలివైన వానివి, కానీ ఇంతకీ ఈ కోడిగుడ్లు పలగవు అని ప్రచారం చేస్తున్నావు. పలగని కోడిగుడ్లు ఎక్కడైనా ఉంటాయారా? అవును కాంతమ్మ గారు, నా దగ్గర పగలని గుడ్లే ఉన్నాయి, కావాలంటే మీరే చూడండి. కోడిగుడ్డు తీసుకొని కింద పగలగొట్టి చూపిస్తాడు. పగులుతున్నాయి కదరా వెంగళప్ప. లేదు కాంతమ్మ గారు, ఈ ఒక్క గుడ్డు మాత్రమే అలా పగిలిపోయినట్టుంది. నా దగ్గర ఇంకా చాలా గుడ్లున్నాయి కదా, వాటన్నిటినీ కింద పడేసి మీకు చూపిస్తా, అవి పలగవండి. ఇలా అన్ని గుడ్లను నేలకేసి కొట్టి అన్నింటినీ పగలగొడతాడు. ఇంకా కూడా రామయ్యకి అర్థం కాదు కోడిగుడ్లు కిందేస్తే పగులుతాయని. కోడిగుడ్లన్నీ పగిలిపోయాయి కాంతమ్మ గారు, అన్నీ అయిపోయాయి.
ఆ కొట్టువాడు నన్ను మోసం చేశాడనుకుంటా. పగిలే కోడిగుడ్లనిచ్చి పగలవు అని చెప్పాడు. ఓరి పిచ్చివాడా, నీకు ఇంకా కూడా అర్థం కాలేదారా? ప్రపంచంలో కోడిగుడ్లు అయినా ఏ గుడ్లు అయినా కిందేస్తే పగులుతాయి. కిందేస్తేనే కాదు, వాటికి కొంచెం ఒత్తిడి తగిలినా పగులుతాయి. పగలవు అని ఆ కొట్టువాడు నిన్ను మోసం చేయడం కాదు. కోడిగుడ్లు పగులుతాయని నువ్వు తెలుసుకోకపోవడమే నీ మూర్ఖత్వం, నీ తెలివిలేనితనం. ఇప్పుడు అర్థమైందా మేమందరం నిన్ను ఎందుకు వెంగలప్ప అని పిలుస్తున్నామో? అవునా? అసలు ఈ సంగతే నాకు తెలియదు కాంతమ్మ గారు. నేను కోడిగుడ్లు పగలవనుకున్నాను. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు వ్యాపారం చేయడం మానేసి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకు. నువ్వు వ్యాపారం చేస్తే ఎవరో ఒకరు ఇలానే నిన్ను మోసం చేస్తారు. ఏదో ఒక పని చేసుకొని బ్రతుకు. సరే, ఈ వ్యాపారం చేయడం మానేసి ఏదో ఒక పని చేసుకుంటా. ఆ రోజు నుండి రామయ్య కోడిగుడ్ల వ్యాపారం చేయడం మానేస్తాడు. ఆ ఊరిలోనే ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాడు. ఇందులో నీతి ఏంటంటే మనకు తెలియని పనిని తెలుసు అన్నట్లుగా చేయకూడదు, చేసి మోసపోకూడదు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.